ముందుగా ఒకసారి ఈ వీడియో చూడు. నా రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని ఉంటుంది కదా, మరి ఏమేమి మరి మళ్ళీ ఇంకోటమ్మా, బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది. అది కాకుండా ఏముంటుందంటే ఆవిడ కూడా చర్చికి వెళ్తుంది, ఈయన కూడా చర్చికి వెళ్తాడు. ఈ బ్రదర్ ఎవరో గానీ ఒక క్రైస్తవులు ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబంలో ఒక చిన్న బాబు చనిపోతే ఏమంటాడంటే ఆ ఫోటోని చూసి, మీరు క్రైస్తవులు కదా, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను రక్షించును కాపాడును కదా, మరి ఏంటి ఆ బిడ్డ చనిపోయాడు, బైబిల్లో వాక్యం ఉంది కదా, మరి యేసుప్రభు రక్షించాలి కదా అని చెప్పి ఆయన అయితే వెగతాలు చేస్తున్నారు. అలాంటి వారికి నా నుండి ప్రశ్న ఏంటంటే, కుంభమేళాలో తొక్కిసలాటలో కొంతమంది చనిపోయారన్న, మరి అప్పుడు మీ 33 కోట్ల మంది దేవుళ్ళు ఏం చేస్తున్నారంటే నీ సమాధానం ఏంటి? నీ సమాధానం ఏంటన్నా? కాబట్టి మనం ఏదైనా జరిగితే దేవుడిని ఎప్పుడు నిందించకూడదు. దేవుని యొక్క ఉద్దేశము ఆ బిడ్డ పట్ల ఎలా ఉందో మనకు తెలియదు, కాబట్టి దేవుడిని ప్రశ్నించే హక్కు మనకు లేదు. ఇంకోటి ఏంటంటే, నువ్వు మత ప్రచారానికి వచ్చావు కాబట్టి నీ మత ప్రచారం అనేది నువ్వు చేసుకొని వెళ్ళిపోవాలి, కానీ ఇతర దేవుడు నువ్వు కించపరిచేటట్లుగా మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడింది ఎలాగుందంటే ఇతర మతాల పట్ల గొడవలు పెట్టే విధంగా ఉంది. ఇలాంటి వారి పట్ల ప్రభుత్వం అనేది కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మీరేనే కాదు, మీ ప్లేస్లో క్రైస్తవులున్నా ముస్లింలున్నా ఎవరున్నా అలా చేయడం అనేది రాంగ్.